మన టీవీ. ఆడికి మండలం రాయలచెరువు పాఠశాలలో వైఎస్ఆర్సీపీ ఐటీ ఆధ్వర్యంలో విద్యా అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించి నాడు నేడు ద్వారా జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ 73,000 కోట్లతో విద్యారంగం అభివృద్ధి చేసిన జగన్ కళాశాలను అభివృద్ధి ప్రజలు ప్రస్తుతం ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 3 దశల్లో నాడు నేడుపై 16,025 కోట్లకు పైగానే ఖర్చు చేశారని పేర్కొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన మేరకు ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ లేనటువంటి సిలబస్ ని మీకు తీసుకొని రావాలా, మీకు అందించాలనే ఉద్దేశంతో మొన్ననే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సిలబస్ ని మీకు తీసుకొచ్చేదానికి మన ఒప్పందం అయిపోయింది. అవి కూడా అతి తొందరలో మీకు లభిస్తాయి. దాంతో పాటు మీ అందరికి ఆల్రెడీ ట్యాబ్స్ వచ్చింటాయి కదా, ట్యాబ్స్ ఉన్నాయి కదా, చెప్పేది అదే 8th క్లాస్ నుంచి ఒక్కొక్క సెక్షన్ పోతా ఉంటే మీకు ట్యాబ్స్ ఇస్తా ఉన్నారు. లాస్ట్ 2 years నుంచి మీరు 10th క్లాస్ కానీ ఇప్పుడు మీ ముందు వాళ్ళందరూ ట్యాబ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ముందు పోయే కొద్ది మీకు ట్యాబ్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఈ ప్రమాణాలు, ఈ అత్యున్నత ప్రమాణాలను రావాలంటే కనీసం ఒక 4-5 సంవత్సరాల్లో మీకు ఇప్పుడు నేర్చుకున్నటువంటి చదువు మనకి ఉపయోగపడుతుంది. మీకు ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఇచ్చే స్టాండర్డ్స్ అన్ని మన సారులు కావచ్చు, లేదంటే మన ప్రభుత్వము మీకు ఇస్తా ఉంది. మీకు దాన్ని ఉపయోగించుకోవాలి. దాంతో పాటు ఇక అమ్మఒడి పథకం ద్వారా అందరికి దాదాపు డబ్బులని ఇస్తా ఉన్నారు కదా, అమ్మఒడి ఇస్తాను కదా, అందరికి వస్తుంది అమ్మఒడి. ఈ అమ్మఒడి ఎందుకు ఇచ్చారంటే మీరు చదువుకునే దానికి మీ ఇంట్లో మీ అమ్మకు నాన్నకు మీకు కనీసం మీకు సంబంధించినటువంటి ఈ చిన్న చిన్న ఖర్చుల కోసము ప్రభుత్వమే మీరు స్కూల్కి రావండి, మీరు పనికి పోదండి అనే ఉద్దేశంతో ఇచ్చింది. దానివల్ల ఉపయోగం ఏంటంటే మన కేరళ అని చెప్పుకున్నాం. ఏమని మనటి వరకు విద్యలో కేరళ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కానీ లాస్ట్ 1 year 2 years నుంచి వచ్చిన లాస్ట్ 1 year 2 years లో మనకి చాలా ఇవి చేశారు, ట్రాక్లు చేశారు, లేదంటే సర్వేలు చేశారు. ఈ సర్వేల్లో ఆంధ్రప్రదేశ్ చాలా రంగాల్లో మొదటి స్థానంలో ఉంది. అంటే 2వ స్థానంలో ఓవరాల్ ఇండియాలో కొనసాగుతా ఉంది. అంటే దాదాపు అత్యున్నతమైనటువంటి పాఠశాలలో మన రాష్ట్రం నుంచి దేశంలోనే ఇప్పటికీ మొదటి స్థానానికి చేరుకున్నాయి. అంటే విద్యా ప్రమాణాల్లో కూడా మనం మొదటి స్థాయికి వచ్చాం. మీ టెక్స్ట్ బుక్లు అన్ని మారిపోయాయి, భవిష్యత్తుగా మారిపోతాయి. మీ టెక్స్ట్ బుక్ ప్రీ లోడెడ్గా ఈ దీంట్లో ఉంటుంది. మన సార్ మీకు చెప్తారు కదా, టెక్స్ట్ బుక్ లో అడిగి దీంట్లో వివరిస్తే చెప్తా ఉన్నారు. దాంతో పాటు మీకు ఒక 2 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్, ఇంగ్లీష్ మీడియంతో పాటు అన్ని మీకు లభిస్తూ ఉన్నాయి. వీటన్నింటికి మీకు చెప్పడానికి కారణం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కూతురులు లేదంటే వాళ్ళకి సంబంధించిన కొడుకులు ఏవైతే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారో, ఏవైతే సిలబస్ ఉన్నాయో మొత్తం రాష్ట్రాన్ని అంతా ఆయన కూతురులుగా కొడుకులుగా ఆయన భావించాడు. కాబట్టి లేదంటే మీ అందరి కోసము సొంత పిల్లల్లాగా మీ అందరికీ ఇవన్నీ ఇచ్చాడు.